నేను అమ్ముకునేది ఇదే కదా. మా అమ్మ ఊరంతా తిరిగి అమ్ముతాది, నేను వాళ్ళ దగ్గర అమ్ముతాను. అదేంటి చొక్కా ఇలా చినిగిపోయింది? కుట్టించుకుని సంవత్సరం అవుతుంది, చిరిగిపోదా? సంవత్సరమే. మా అమ్మ చీర కొనుక్కొని 2 సంవత్సరాలు అవుతుంది. మీ నాన్న? మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. అయ్యో పాపం, మనం చదువుకోలేదా? మా అమ్మ నన్ను బడిలో వేయలేదు. పెట్టాలి చూడు, పెట్టాను. అయ్యో పాపం, పెట్టెలన్నిటిని గుడ్లో పెట్టారు. మన దేశంలో స్వతంత్రం మనుషులకే కానీ పెట్టెలకి రాలేదా? పిట్టల్లో కూడా గాంధీ తాత పుట్టాలిగా. అక్కడ మా నాన్న మనుషుల స్వతంత్ర దినోత్సవం చేస్తున్నాడు, ఇక్కడ నేను పిట్టల స్వతంత్ర దినోత్సవం చేస్తాను. ఎలా ఉంది జోకు? ఇటు రావయ్యా. 7 పిల్లలు ఎలాగొచ్చారా? ఈ పిట్టలంట 70 రూపాయలు. ఈ పిట్టలేదే నాకు ఇచ్చే. మరి డబ్బులు? ఏవయ్యా నీకు బుద్ధుందా? ఎవరైనా చిన్నపిల్లల డబ్బులు అడుగుతారా? ఈ పిట్టలో నాకు ఇచ్చేసి డబ్బులు వెళ్ళి మా బాబు చౌదరిని అడుగు. సోదరు గారి పిల్లలు అయితే సరే అండి. ఎలా ఉందయ్యా మన స్పీచ్? చాలా బాగుంది సార్. అయ్యారండి, నాకు 200 ఇప్పించండి. ఎందుకయ్యా? పిట్టల స్వాతంత్రానికండి. పిట్టల స్వతంత్రం ఏంటి? మరి మీ అబ్బాయి గారు బొట్టలో పెట్టలను వదిలేశారండి, డబ్బులు మీ దగ్గర ఉంచుకోమన్నారు. అవును డాడీ. నిన్నెలాగే వదిలేస్తే సెంట్రల్ జైల్లో ఖైదీలను కూడా వదిలేస్తావు. తినమ్మా. అమ్మా నాకు ఇంకా 10 తీగలు ఇవే, వెళ్ళి ఆ తీర్థం దగ్గర అమ్ముకొని వస్తాను. వద్దులేరా, ఇవాళకి ఇవి చాలు. ఇవి అమ్ముకుని నువ్వు ఇంటికెళ్ళు, నేను అలా సంతకెళ్ళి నీకు చొక్కా కూడా కొనుక్కొస్తాను. డొనేషన్ ఇస్తే పేపర్ లో హెడ్లైన్స్ లో పడాలరా. అలాగే. అరేంజ్మెంట్స్ అన్ని సరిగా ఉన్నాయా? అకౌంట్స్ అన్ని సరిగా? నమస్తే సార్. ఏమైంది? కేక్ సార్ నమ్ముకునే చచ్చిపోయింది సార్. 7 క్లియర్ చేసి. అలాగే సార్. నేను ఐజీతో మాట్లాడతాను. అలాగే. గోవిందరాదు గోంగూరరాదుండా పట్టుకోయా గట్టిగా. ఏం కాలేదు బాబు. సార్ లేబర్ గ్రూప్ సార్, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. జాగ్రత్తగా మేనేజ్ చేయి. నేను మేనేజ్ చేస్తాను. ఏమిట్రా ఆలోచిస్తున్నావు ఇందాకటి నుంచి? అన్నం తినమ్మా. అమ్మా నువ్వు ఉన్నావు కాబట్టి అన్నం తిను అని అన్నం తినిపిస్తున్నావు. అమ్మా ఆ కుర్రాడమ్మని నానే చంపేశాడు కదా. ఊరుకోరా. అవును నిజమే, నానే చంపేశాడు. కారు గుద్దించి చంపేశాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? వాడికి అమ్మ లేదు కదా, వాడు ఎక్కడుంటాడు? వాడికి ఎవరన్నం పెడతారమ్మా? ఏ ప్లాట్ఫారం మీద పడుకుంటాడు, ఎక్కడో ముష్టెత్తుకు తింటాడు. నీకెందుకురా? అన్నం తిను బాబు, అన్నం తిను. ఎటు కాని వయసులో ఏ దిక్కు లేకుండా పోయావు. అన్నం తిను బాబు. ఎడవకు, లే. నీకు అమ్మ కావాలా? ఈ చొక్కా వేసుకుని నాతో రా, అమ్మని చూపిస్తా. లే లే. రా గోవిందు రా, ఇదే మన ఇల్లు. బాగుందా? భయంగా ఉంది. భయం ఎందుకు, లోపల అమ్మ కూడా ఉంది. దా రా గోవింద్, అమ్మని చూపిస్తుందా? ఈమె మనమ్మ. ఎవడ్రా అబ్బాయి? వీడినమ్మా పాపం గోవిందు, నేనే తీసుకొచ్చా. ఏరా వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? వీళ్ళమ్మని కారు కింద పడి చచ్చిపోయింది కదా, వీడికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరు లేరు, అందుకని మన ఇంటికి తీసుకొచ్చా. వాటి నుంచి మా అమ్మే వీడమ్మ. ఇదేమన్నా సత్రం అనుకున్నావంటరా ఇలాంటి పుష్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేర్చడానికి? రైట్, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపో. వీడే ముష్టడు కాదు, నా ఫ్రెండ్ గోవిందు. ఇవాటి నుంచి ఇక్కడే నాతో పాటు ఉంటాడు, ఇక్కడే ఆనంద్ ఉంటాడు, ఇక్కడే పడుకుంటాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఉంటాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వీలేదా? గారు సభ అనుకున్నాను కాబట్టి అబ్బాయి గారిని పట్టుకున్నాను, లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయింది. ఒరేయ్ ఏంట్రా ఈ పిచ్చి పని? గోవింద్ ఇంట్లో ఉంటేనే ఉంటా,
లేకపోతే చచ్చిపోతా పట్టుకును. రేయ్ నిన్ను అబ్బబ్బా మీరు ఊరుకోండి బాబు, మీకు దండం పెడతాను. ఒరేయ్ సరేలేరా, వాడు ఇక్కడే ఉంటాడు. అది డాడీని చెప్పమును. ఏమండి చెప్పండి. చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి. సరే అలాగే.